తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు ఎక్కువయ్యాయని, గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ భూ కబ్జాలను అరికడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం దారుణమన్నారు. పట్టణంలోని పెరివరం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానాన్ని తమ సొంతం చేసుకోవాలని రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయత్నిస్తుందని, గతంలో వీరు తప్పుడు ప్రాంతాలలో 2 సార్లు హైకోర్టును ఆశ్రయించగా అందులో వారి రిట్ పిటిషన్ను కోర్టు కొట్టివేసిందని అన్నారు. అయినా స్థానిక ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరి పట్టణంలో సమితి స్థలాలు ఆక్రమణలో ఉన్నవారిని, త్రిభువని సెంటర్లో ఉన్న ఒక పేద వ్యక్తికి చెందిన స్థలాన్ని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి అమ్మిన వారిని, కొన్నవారిని జైలుకు పంపే వరకు మేము ఈ పోరాటం ఆపమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొన్నారు. మేడం 5 ఎకరాల 29 సెంట్లు 5 పేరుతో ఆన్లైన్లో చూపిస్తున్నారు. ఇది ప్రీవియస్ 2 times హైకోర్టు వాళ్ళు వేసిన రిట్ పిటిషన్ని కొట్టేసింది. ఫైనల్గా ఏంటంటే అప్పుడు కలెక్టర్ రవిచంద్ర గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్, తర్వాత వెంకటగిరి తహసీల్దార్ గారు దీని మీద ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. జెడ్పీఎస్ గ్రౌండ్ మళ్ళీ ఎట్లా వాళ్ళ పేర్లు ఆన్లైన్లోకి వచ్చే డిజిటల్ సైన్ కూడా అయింది. మరి ఏ పీరియడ్లో అయిందో తెలియదు. ఏదైనా అది పబ్లిక్ గ్రౌండ్ మేడం. అది అసలు ఫస్ట్ దాన్ని ల్యాండ్ నేచర్ కూడా గవర్నమెంట్ ల్యాండ్గానే ఉంది. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది అనేది వీలైనంత త్వరగా మీరు కొంచెం స్టెప్ వేస్తేనే దాన్ని కాపాడగలుగుతారు. లేకపోతే మళ్ళీ ఒక లిటిగేషన్ వాళ్ళు ఏదో ఒకటి కోర్టులు వేస్తారు, మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఉంటారు. దానికి అవకాశం నా పేరు వివి రమణయ్య. మేము ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఇటీవల కాలంలో ఆందోళన చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. వెంకటగిరి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి విలువైన స్థలాలు, కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు, అటు సమితి స్థలాలు కానీ, త్రిభువని సెంటర్లో ఉన్నటువంటి స్థలం కానీ, ఇట్లా మొత్తం అన్నీ, అట్లనే జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్, మన క్రాస్ రోడ్ సెంటర్లో ఉండే జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ కానీ, ఇట్లా విలువైన స్థలాలన్నీ కూడా ఒక్కొక్కటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆన్లైన్లో వాళ్ళ పేర్లన్నీ కూడా ఎక్కుతూ ఉన్నాయి. దీని మీద మొత్తం మేము గత కొంతకాలంగా ఫిబ్రవరి నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం కూడా చెల్లించడం లేదు. జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి అనేక సందర్భాల్లో మేము అర్జీలు ఇచ్చున్నాము. వాళ్ళు దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే ఎందుకు వాళ్ళ పేర్లు ఎక్కాయి, వాళ్ళకున్న హక్కులు ఏమిటి అనేది తేల్చట్లేదు. కాలయాపన చేస్తున్నారు. కాలయాపన చేసే కొద్దీ ఇందులో అనేక రకాల సమస్యలు మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నాయి. మేము ఈరోజు ఒక విషయం ఏంటంటే స్పష్టంగా చెప్తున్నాం. క్రాస్ రోడ్లో పెరియవరం సర్వే నంబర్ 161/3లో 5 ఎకరాల 29 సెంట్లు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది. ఈ ప్లే గ్రౌండ్ని గత కొంతకాలంగా కొద్దిమంది దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు ఇటీవల కాలంలో ఆన్లైన్లో చూస్తే మేము ఒక్కొక్కరికి 5 ఎకరా 6 సెంట్లు, ఎకరా 7 సెంట్లు చొప్పున మొత్తం 5 ఎకరాల 29 సెంట్లని 5 మంది పేర్లతో ఎక్కించుకున్నారు. వీళ్ళకి ఎట్లా వచ్చింది, వీళ్ళకున్న హక్కులేంది తేల్చాలి. ఎందుకంటే గతంలో 2 సార్లు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు రిట్ పిటిషన్లు వేస్తే 2 రిట్ పిటిషన్లని హైకోర్టు కొట్టేసింది. వాళ్ళకి ఏ రకమైన హక్కులు లేవని తేల్చేసింది. అది అంతా పూర్తిగా జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పేసి వాళ్ళు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. అప్పటి రిట్ పిటిషన్లు కొట్టేయడంతో పాటు జిల్లా కలెక్టర్ కానీ అప్పటి తహసీల్దార్లు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వాళ్ళ పేర్లు తొలగించి జిల్లా పరిషత్ హై స్కూల్ని పట్టాదారుగా, అనుభవదారుగా నమోదు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ అర్జీ ఇస్తూ ఉన్నాం. అట్లానే ఈ సమితి స్థలాల మీద 2 పేర్లతోటి 2 బ్యాచ్లుగా ఏర్పడి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి దాన్ని కూడా ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకొని దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీని మీద విచారించమని మేమంటే దాన్ని సాగదీస్తూ ఉన్నారు. వెంటనే దాన్ని
చేయాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ జరిపి అది పూర్తిగా ప్రభుత్వ స్థలంగా గుర్తించి సమితిని అనుభవదారుగా పట్టాదారుగా నమోదు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇటీవల కాలంలో గత ప్రభుత్వం మీద ఏదైతే వాళ్ళు విమర్శ చేశారో వైసీపీ పాలన అంతా కూడా కబ్జాలతో కూడుకునిందని, అదంతా కూడా బాగా వాళ్ళ ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రాన్ని వాళ్ళు పదే పదే మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది ఏంది? దానికి 100 రెట్లు విధ్వంసం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు, కబ్జాలు చేస్తున్నారు. కనుక దీన్ని ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మేము సిఐడి విచారణకు డిమాండ్ చేశాం. ఇప్పటికే కొంత పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. కేవలం పోలీస్ ఎంక్వైరీ సరిపోదు. సిఐడి విచారణ కానీ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ చేసి మొత్తం ఎవరైతే ఫేక్ రికార్డు క్రియేట్ చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సమితికి చెందినటువంటి 199/4, 199/5 దీంట్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని గతంలో వాళ్ళు ఫేక్ రికార్డు 2 ముఠాలు ఫేక్ రికార్డు క్రియేట్ చేసి వాళ్ళు కోర్టుకి పోయారు. కోర్టులో ఒక డైరెక్షన్ తెచ్చుకున్నారు ఎంఆర్ఓకి. కానీ ఎంఆర్ఓకి కూడా అర్థమైన పరిస్థితి అది పూర్తిగా సమితి స్థలాలని చెప్పేసి ప్రీవియస్ డాక్యుమెంట్లన్నీ కూడా ఆమె స్టడీ చేశారు మేడం గారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని అని వాళ్ళకి అర్థమవుతా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ ముఠా ఏం చేస్తుందంటే పాత డేట్లతోటి కొన్ని దొంగ పట్టాలు తయారు చేసి ఒక 30 పట్టాలు ఆ 30 మందికి పంచినట్టుగా ఒక లేఅవుట్ కాపీ వేసి పలానా ప్లాట్ పలానా వ్యక్తికి సంబంధించిందని చెప్పి ఒక ఇది రికార్డు క్రియేట్ చేసి దీన్ని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఈ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకెళ్ళి హైకోర్టులో వేసి వాళ్ళు దీన్ని నిలపాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా ఎవరైతే దీంట్లో భాగస్వాములు అవుతారో అది రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు వస్తాయి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మొత్తం దీన్ని పూర్తిగా ప్రభుత్వానికి వదిలేస్తే మంచిది. లేదంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేసినా తీవ్రంగా నష్టపోతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు అల్లం రాజా. నేను యశోదయ గవర్నమెంట్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ గవర్నమెంట్ స్థలాలని కొంతమంది దురాక్రమణదారులు ఆక్రమించుకొని తర్వాత అంటే ఫేక్ రికార్డుని క్రియేట్ చేసి ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విషయమై మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ 2-3 సార్లు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. స్థానికంగా ఈ స్థలాలు ప్రజలకు సంబంధించినవి, పైగా పిల్లల చదువుకు సంబంధించినటువంటివి, వాళ్ళ సౌకర్యార్థం ఉన్నటువంటి ఈ గ్రౌండ్ని కాలేజీ గ్రౌండ్ యశోదయ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ అయితేమి, జెడ్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అయితేనేమి ఈ ఫేక్ రికార్డులు సృష్టించి నేను చదివాను. ఒక రికార్డు 161 సర్వే 1లో 161 3A 3B 3C 3E అనే వేరే దొంగ పేర్లు ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్ ఏంది జెడ్పీ హై స్కూలు, ఆ స్కూల్ స్థలాన్ని నువ్వు దొంగ రికార్డులు తీసుకొచ్చి కోర్టు ఆర్డర్ తెచ్చినంత మాత్రాన నీకేదో చెల్లుబాటు అవుద్దని దురాక్రమణదారు ఆలోచన కరెక్ట్ కాదు. ఒకవేళ అలాంటిది కానీ చేస్తే మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవరైతే ఆ స్థలాలని మాకు కోర్టు ఇచ్చేసిందని చెప్పి నేను ఒక పేరు విన్నాను, హరినాయుడు అని. ఆయన ఎవరు తెలియలే మాకు. ఇంకా మీకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నా, హరినాయుడు జాగ్రత్తగా ఉండు. వెంకటగిరిలో ఇవి గవర్నమెంట్ స్థలాలు, అందులో ప్రభుత్వ జెడ్పీ స్కూల్ గ్రౌండు, తర్వాత యశోదయ కాలేజీకి సంబంధించినటువంటి గ్రౌండ్ల వ్యవహారం. అన్నిటికన్నా ముఖ్యంగా త్రిగోని సెంటర్లో నీరుపాకు పోలయ్య అనేటువంటి వ్యక్తికి 1962 సంవత్సరంలో పట్టా ఇస్తే దాన్ని మీరు రకరకాల దొంగ పేర్లు, దొంగ పట్టాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ వాటి కోర్టు ఆర్డర్లు తీసుకొని వచ్చేసి అమ్ముతూ ఉండరు. మీరు కొనే వాళ్ళకి చెప్తున్నాను నేను, త్రిభువన సెంటర్లో 2-3 కొనున్నారు. మీరు కొన్నా కానీ మీరు నష్టపోతారు. దయవుంచి ఎవరు కొనొద్దు. అమ్మేవాళ్ళకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నా, మీరు జైలుకి పోతారు. ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. మేము వదలం. గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకుంటే మాత్రం మేము వదలం. జాగ్రత్తగా ఉండండి, మాకు సహకరించండి. వెంకటగిరి పుర ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించి వెంకటగిరికి నష్టం కలిగించేటువంటి ఇలాంటి చీడ పురుగులను మీరు ఏరిపారేయడానికి ముందుకు రావాలని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్,
సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.